మీకు తెలుసా, హనుమంతుడికి కూడా తన శక్తి ఏంటో ఒకప్పుడు తెలియదు. ఎవరో గుర్తు చేసే వరకు ఆయన తనను తాను ఒక సామాన్య వానరుడిగానే అనుకున్నారు. మనం కూడా అంతే. మనలో అపారమైన శక్తి ఉంది, కానీ భయంతో దాన్ని దాచేస్తున్నాం. సముద్రాన్ని దాటేటప్పుడు హనుమంతుడికి సురస అనే రాక్షసి ఎదురైంది. అప్పుడు ఆయన తన రూపాన్ని పెంచి తగ్గించి తెలివితేటలతో ఆ గండం గడిచారు. అంటే సమస్య వచ్చినప్పుడు బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా వాడాలని దీని అర్థం. దారిలో మైనాక పర్వతం కాసేపు విశ్రాంతి తీసుకో అని అడిగింది. కానీ హనుమంతుడు రామకార్యం పూర్తి కాకుండా విశ్రాంతి లేదు అని సున్నితంగా తిరస్కరించారు. మీరు కూడా మీ గోల్ వైపు వెళ్తున్నప్పుడు చిన్న చిన్న ఆకర్షణలకు తలొగ్గకండి. సంజీవని మూలిక ఏదో తెలియకపోయినా హనుమంతుడు నిరాశ చెందలేదు. ఏకంగా పర్వతాన్నే ఎత్తుకొచ్చారు. మన జీవితంలో కూడా మార్గం దొరకనప్పుడు కొత్త మార్గాన్ని సృష్టించుకోవాలి తప్ప వెనకడుగు వేయకూడదు. మీరు బలహీనులు కాదు, హనుమంతుని లాంటి అపార శక్తి గలవారు. మీలోని భయాన్ని వదిలేయండి, విజయం మీదే. ఇలాంటి మరెన్నో మోటివేషనల్ వీడియోల కోసం మా ఏన్షియంట్ గాడ్ ఫైల్స్ ఏఐని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.